హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లవ్ యూ మమ్మీ. ఈరోజు మేమైతే విజయవాడ వెళ్తున్నాము. మా అమ్మాయికి హెల్త్ బాగాలేదని చెప్పేసి హాస్పిటల్కి తీసుకెళ్దామని విజయవాడ వెళ్తున్నామండి. మా అబ్బాయి వచ్చాడు, కారులో విజయవాడ తీసుకెళ్తానని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్తున్నాడండి మా బాబు. హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ పని పూర్తయ్యేసరికి 3:30 అయిందండి. భోజనం చేయలేదని చెప్పి మా బాబు, నీకు ఒక మంచి ఫుడ్ పెట్టిస్తానమ్మా, ఈరోజు నీకు మంచి హోటల్కి తీసుకెళ్తాను, వీడియో తీసుకుందు కానని చెప్పి నన్ను అయితే హోటల్ దగ్గరికి తీసుకొచ్చాడండి. అక్కడ మేము ఏమేమి తిన్నామో, ఆ హోటల్ ఎలా ఉందో మీరు కూడా చూస్తారని నేనైతే వీడియో తీశాను. చాలా చాలా బాగుందండి అక్కడ హోటల్ దగ్గర అంతా. రెస్టారెంట్లోకి వెళ్ళగానే పైకి చూస్తే పెద్ద పెద్ద గంపలు కనిపించాయండి. అవి అయితే మా పల్లెటూరులో ఏం చేస్తామంటే కోళ్ళు గమ్మేసుకుంటాము, కానీ ఇక్కడ మాత్రం ఆ గంపలు పైన వేలాడదీసి దాంట్లో బల్బులు పెట్టారండి, లైట్లు. అసలు చాలా బాగున్నాయండి. అవి మనం చూడటానికి వీడియోలో చిన్నగా కనపడుతున్నాయి, కానీ అసలు చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయండి గంపలు. మా అబ్బాయి కారు పార్కింగ్ చేసి వచ్చేలోపు మేమైతే లోపలికి వచ్చి ఇలా పైకి వెళ్ళామండి. పైన కూర్చొని భోజనం చేద్దామని చెప్పి పైకి వెళ్ళాము. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మేము కూర్చోడానికి ప్లేస్ అయితే చూసుకొని హ్యాండ్ వాష్ చేసుకుందామని చెప్పి ఇంకా అటు వెళ్తున్నామండి మా అమ్మాయి నేను. పైనుంచి అయితే వీడియో తీస్తే మొత్తం కింద ప్రదేశం అంతా ఇలా కనపడుతుంది. కింద కూడా చాలామంది కూర్చొని భోజనాలు చేస్తున్నారు. అక్కడ ఖాళీ లేదని చెప్పి మేమైతే పైకి వెళ్ళాము. పైన కూడా చాలా చాలా బాగుంది. లోపలికి వెళ్తారండి. హ్యాండ్ వాష్ హ్యాండ్ వాష్ చేసుకొని ఇక్కడికి వచ్చి కూర్చున్నామండి. కూర్చుంటే ఈ బుక్స్ అయితే తీసుకొచ్చి మా ముందు పెట్టారు. ఇందుట్లో చూసుకొని మెనూ చూసుకొని మీకు కావాల్సినవి ఆర్డర్ పెట్టుకోండి అని చెప్పారండి. అయితే మా పిల్లలు అయితే చూశారు. అమ్మ నువ్వేం తింటావనంటే నేను మాత్రం ఫ్రైడ్ రైస్ చెప్పండిలే నాకు అన్నాను. అంటే మా అమ్మ డబ్బులు అయిపోతాయని చెప్పి ఫ్రైడ్ రైస్ అంటుంది, ఎప్పుడు తినేదే కదా అని చెప్పి. మా అబ్బాయి ఏమో నేను ఆర్డర్ పెడతానుండు అని చెప్పి. ఈ బుక్ మీద చూడండి, చాలా అందంగా పల్లెటూరు వాతావరణం కనపడుతుంది. నాకైతే చాలా ఇష్టం అండి ఇలాగా ఉంటే. మాది పల్లెటూరే కానీ మరీ ఇంత ఇలా లేదు. చికెన్, మటన్, ప్రాన్స్ 3 అడిగారు కదా సార్. యూటీకి కేకపల్లం చికెన్, మటన్, ప్రాన్స్ 3 ఒకటే కర్రీలో మిక్స్ అయిపోతుంది. పీస్ ఫ్రై చేసి మళ్ళీ గ్రేవీతో సర్వ్ చేసేస్తాం. మంచిగా చూద్దాం, ఫస్ట్ చూసి ఏమంటారు ఇప్పుడు అర్థం నేను ఏంటి చూపించు. బాబు మమ్మీ ఆగు మమ్మీ. మా వాడు ఆర్డర్ పెట్టిన ఫుడ్ అయితే వచ్చేసింది. ఇంకా మాకు సర్వ్ చేసేస్తున్నారండి. ఇంకా నేను ఇంతకుముందు మా రెండో అమ్మాయి పెళ్లి రోజుకి ఏలూరులో హోటల్లో చేశాను భోజనం. అలాగే నా పెళ్ళి కాకముందు మా మేనమామ కొడుకండి, మా బావ పెళ్లి రోజుకైతే తిన్నాను, భీమవరంలో తిన్నాను. ఎప్పుడైనా మా వాళ్ళు ఇలా తీసుకెళ్తేనే తప్పితే మేమైతే ప్రత్యేకించి
ఇట్లా హోటల్ ఫుడ్కి అయితే వెళ్ళమండి, చక్కగా ఇంట్లో వండుకొని తింటాము. ఏమో నాకు ఈ చేతులు కూడా మన చిన్నప్పుడు తాగిన గోళీ సోడాలు మళ్ళీ వచ్చినాయండి. అప్పుడు తాగాము, మళ్ళీ ఇప్పుడు తాగానండి ఈ రెస్టారెంట్లో. వీళ్ళైతే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి మాత్రం చక్కగా హాట్ వాటర్లో నిమ్మకాయ ముక్కలు వేసి మనం బయటికి వెళ్ళి కడుక్కోకుండా ఇక్కడికి తీసుకొచ్చి ఇచ్చారండి. నాకైతే మంచిగా అనిపించింది వేడి నీళ్ళతో హ్యాండ్ వాష్ చేసుకుంటుంటే నిమ్మకాయతోటి. ఈ పల్లెటూరి వాళ్ళు హ్యాండ్ వాష్ చేసుకోవడం కూడా హాట్ వాటర్తో వింతేనా అని మాత్రం మీరు అనుకోవద్దు. ఎందుకంటే నా అనుభూతిని మీతో పంచుకోవాలని చెప్పి నేనైతే చెప్తున్నాను. పల్లెటూరు వాళ్ళకి ఏమీ తెలియదు అని మాత్రం అనుకోవద్దు. ఈ పల్లెటూరు వాళ్ళ ఛానల్ మాత్రం సపోర్ట్ చేయమని అడుగుతున్నానండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లాస్ట్లో గులాబ్ జాము, ఐస్ క్రీము, అలాగే నిమ్మతొనలు, సోంపు తీసుకొచ్చి పెట్టారండి. నేనైతే నిమ్మతొన అయితే తీసుకొని తిన్నాను. ఇంకా మా ఫుడ్ కంప్లీట్ అయిపోయింది, బిల్లు పే చేసి ఇంకా మేమైతే వచ్చేస్తున్నాము కిందకి వచ్చేసిన తర్వాత కూడా మళ్ళీ వీడియో తీసుకోవాలనిపించిందండి నాకు. అంత బాగుందన్నమాట, నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా పల్లెటూరుకి సంబంధించిన వస్తువులు అలాగే అన్నీ పల్లెటూరి ఐటమ్స్ పెడుతున్నారు కదా. అదివరకు వెనకట్లో మనమైతే ఏమేమి చేసామో అవన్నీ తిరిగి మళ్ళీ మనకు చూపిస్తున్నారు. రాగి సంకటి, నాటుకోడి పులుసు, అలాగే శనగ్గింజల చట్నీ, ఇంకా గోలీ సోడా, నిమ్మతొనలు, ఇవన్నీ మా చిన్నప్పుడు మేము వాడినవే కదండి. అందుకని నాకు మళ్ళీ ఇవన్నీ కూడా కొత్త అనుభవం అనిపించింది. ఇంకా హోటల్లో నుంచి బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత ఇది ఎంట్రన్స్ అన్నమాట, ఇలా ఉంది, చాలా బాగుంది, నాకైతే నచ్చింది. మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇంకా మేమైతే బయలుదేరిపోదాం అనుకుంటున్నాము. ఇంకా స్టార్ట్ అయిపోయామండి విజయవాడ నుంచి. అయితే మధ్యలో మా మనవరాలు కాలేజీలో చదువుతుంది, తను కూడా తీసుకెళ్దామని చెప్పేసి మేమైతే బయలుదేరాము. అలా వెళ్ళిపోవాలి. మా మనవరాలి కోసం ఏమైనా తినడానికి తీసుకురమ్మని చెప్పి మా అల్లుడు గారిని పంపించారండి. ఆయన అయితే ఈ ఐటమ్స్ అయితే తీసుకొచ్చారు. ఇది బర్గర్ అంట, నేనైతే ఎప్పుడు తినలేదండి, దాని టేస్ట్ కూడా నాకు తెలీదు. చికెన్ లాలీపాప్స్ అంట, అలాగే లెగ్ పీస్లు అంట, ఇవన్నీ ఏమిటోనండి. మా చిన్నప్పుడైతే ఇట్లాంటివి అయితే ఏమీ లేవు, ఇప్పుడు అన్నీ వెరైటీ వచ్చేసినాయి. మా మనవరాలు కాలేజీ దగ్గరికి అయితే వచ్చేసామండి. మా మనవరాలు చదువుకునే కాలేజీ అదేనండి. ఇంకా తనైతే మేము కారులో ఎక్కించేసుకున్నాము. ఎక్కించుకున్న తర్వాత మేము తీసుకొచ్చిన ఐటమ్స్ తినమని చెప్పి మా మనవరాలకి ఇచ్చానండి. మా వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం